వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ. ముందుగా ఈనాడు వార్తలు చూద్దాం. ప్రతిరోజు మీకు ప్రధాన దినపత్రికల నుంచి వార్తలు అందించడం జరుగుతుంది. దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నోటిఫికేషన్లో మీకు ఈ న్యూస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ కంటెంట్ కూడా చేయడం జరుగుతుంది. ముందుగా వార్తలు అయితే చూద్దాం. ఈనాడు నుంచి హైకోర్టు సీజేగా ఏకే సింగ్ త్రిపుర నుంచి బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ చంద్రరావు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. చూద్దాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సో ఇతను మన తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకున్న లోపే కోర్టు కేసు వేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని వాక్య. చూద్దాం. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగానికే ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగం లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యార్థుల్లో చదివిన ప్రఖ్యాత విద్యాసంస్థలు ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగజీవన్ రామ్ భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా మనకు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. సో అందుకని ఆ రిజల్ట్ ఆగిపోయింది. సో ఈ విధంగా అడ్డం అంటే రిజల్ట్ ఇవ్వకుండా అడ్డం వస్తున్నారని చెప్పేసి, ప్రతిపక్షాలు అడ్డం వస్తున్నాయని చెప్పేసి అని ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రాజ్యసభకు కమల్ హాసన్, ఎంఎన్ఎం డిఎంకే ప్రకటన. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్పాల్సిన అంశాలపై చర్చ. మీకు తెలిసిందే, కాళేశ్వరము పై వేసిన కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో వాటి విషయమై చర్చించే విషయంలో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. సో హరీష్ రావుకు తర్వాత ఈటల రాజేందర్కి ఆ యొక్క నోటీసులు అయితే రావడం జరిగింది. నా బలం బలగము మీరే, ఇది ఆంధ్రాకు సంబంధించిన న్యూస్. రైట్, చూద్దాం. ఇక్కడ పోలవరం బనకచెర్లతో తెలంగాణకు నష్టమేమీ లేదు. రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రాజెక్టుపై భారత రాద్ధాంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నిర్వహించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగాలపై తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం. సో మనకు ఈ పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, అన్యాయం జరుగుతుందని మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. సో దాని గురించి అన్యాయం ఏం కాదని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యాఖ్యానం అయితే చేశారు. ఇదండి ఈనాడులోని ముఖ్యమైన వార్తలు. తర్వాత మిగతా దినపత్రికలు చూద్దాం. ఇందులో ఇంకొక వార్త, వరి మద్దతు ధర 69 రూపాయల పెంపు, రాగి పంటకు 596, కందికి 450 పెరుగుదల, యథాతథంగా వడ్డీ రాయితీ పథకం, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 2025 ఖరీఫ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ రకం ధరను క్వింటాల్కు 2,369గా, ఏ గ్రేడ్ ధరను 2,389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు ఎక్కువ. 2024-25లో పెరిగిన రూపాయలు 117తో పోలిస్తే 41.002% తక్కువ. సో ఈ విధంగా 69 రూపాయలు మద్దతు ధర వరకు అయితే పెంచడం జరిగింది. ఇక మరో పత్రిక వెలుగు నుండి చూసుకున్నట్లయితే, ఎల్ఎన్టీ ఇదేంటి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బకాయింపు, లోపాలు ఉన్నాయని తేల్చిన ఎన్డీఏఎస్ రిపోర్టు తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు, విద్యార్థుల నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది, సీఎం రేవంత్. ఇంతకుముందే మనం ఈనాడులో చూసినాం.
సో రాష్ట్రమంతా ఋతుపవనాలు 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. జూన్ 2వ వారంలో మళ్ళీ ఎండలు. సో 2 రోజుల్లోనే రాష్ట్రమంతటా ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయని మనకు వార్త అయితే రావడం జరిగింది. పంట నష్ట పరిహారం 51 కోట్లు విడుదల. నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయాలన్న సర్కార్. గుజరాత్, ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకం 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠా. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ చేసి మారువేషంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు. 13 మంది అరెస్ట్, 10 మంది చిన్నారుల రెస్క్యూ. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులు. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీసులు. సో ఈ విధంగా చిన్నపిల్లలు అయితే కిడ్నాప్ చేసి అమ్మడం జరుగుతుందట. ఆ విషయమై వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినాం మద్దతు ధర పెంపు క్వింటాల్కు 69 పెంచిన కేంద్ర సర్కారు. ఇక ఎంఎస్పి రూపాయలు 2369. మరో 13 ఖరీఫ్ పంటల మద్దతు ధర హైక్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. చూద్దాం మిగతా వార్తలు. పంట నష్టపరిహారం 51.52 కోట్లు విడుదల. నేరుగా రైతుల అకౌంట్లో జమ. చూద్దాం. రాష్ట్రంలో గడిచిన 2 నెలలుగా వడగండ్ల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టానికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం 51.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. 29 జిల్లాల్లో 41,321 మంది రైతులకు చెందిన 55,528 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నష్టానికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ఆదేశాలతో వ్యవసాయ శాఖ రైతు వారీగా నష్టం అంచనా వేసి నిధులను రైతులకు అందజేసేందుకు చర్యలు చేపట్టింది. నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 36,424 ఎకరాల్లో వరి, 3,266 ఎకరాల్లో మక్క, 470 ఎకరాల్లో జొన్న, 6,589 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 4,753 ఎకరాల్లో పత్తి, 477 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. సో గత 2 నెలలుగా ఎవరికైతే ఈ యొక్క వడగండ్ల వాన కావచ్చు, ఇతర కారణాల ద్వారా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి 51.52 కోట్లు విడుదలైనట్లు ఇక్కడ తుమ్మల చెప్పారు. సో త్వరలో వాళ్ళ ఖాతాలోకి వేస్తామనేది మనకైతే వార్త ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు రాజీవ్ వికాసం. జూన్ 2న సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్. డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు రాజీవ్ వికాసం దోహదపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లలో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు జరిగాయని, కానీ ప్రజాప్రభుత్వం రూపొందించిన ఈ పథకం పూర్తిగా భిన్నమని చెప్పారు. బుధవారం సాయంత్రం మంత్రి పొన్న ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్తో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్తో పథకం గురించి ఆయన మాట్లాడారు. సో ఏం లేదు, జూన్ 2న శాంక్షన్ లెటర్ ఇస్తున్నారు. సో వాటితోటి ఉపాధి పెంచడం ద్వారా మన రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుందని చెప్పేసి అని ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇందులోనే ఇంకొక వార్త. కవిత కన్ఫ్యూజన్. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక తీరు, ఇప్పుడు ఒక తీరు. సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు మొదట హడావిడి. కేసీఆర్ చుట్టూ దయ్యాలంటూ వ్యాఖ్యలు. రేవంత్ కోవట్లంటూ కేటీఆర్ కౌంటర్. అన్న వ్యాఖ్యలను ఖండించిన కవిత. ఆయనకు అండగా ట్వీట్లు, ప్రభుత్వానికి విమర్శిస్తూ పోస్టులు. సో కవిత ఏదైతే హడావిడి చేశారో ఇక్కడ అందరూ పార్టీ పెడుతుందని తర్వాత వేరే పార్టీకి చేంజ్ అవుతుందని ఎక్కువ అనుమానపడ్డారన్న విషయము ఇక్కడ చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆమె ఎప్పుడు కూడా పార్టీ పెడతానని కానీ ప్రకటించలేదు, అదేవిధంగా పార్టీ చేంజ్ అవుతామని ప్రకటించలేదు. కాకపోతే సో పార్టీలో బలిష్టంగా అంటే జాగృతిని బలోపేతం చేసి ఒక మంచి రాజకీయ శక్తిగా ఎదగాలని మాత్రం ఆ యొక్క అనుకున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. మరోసారి కేసీఆర్తో హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవడంపై చర్చ. సో ఇంతకుముందు చూసిన మనం సో ఈ కమిషన్ దగ్గర ఏం మాట్లాడాలి, అసలు ఏం జరిగింది, రిపోర్టు ఏ విధంగా అని చెప్పేసి దాని విషయమై అక్కడ చర్చించడం జరిగింది. సర్కార్ స్కీములు పేదలకు చేరుతున్నాయా? కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆరా తీసిన మీనాక్షి నటరాజన్. ఎంపీ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సమావేశం. 6 గ్యారెంటీల అమలుపై జనం ఏమంటున్నారు? స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణ ఏమిటి? ఇబ్బందులుంటే చెప్పాలి లేదా రాసివ్వాలని సూచన. ఒకే రోజు 7 పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షించారు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యొక్క 7 కాన్స్టిట్యున్సీలు యొక్క వాళ్ళతో మాట్లాడడం జరిగిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ తాజా పరిస్థితులపై ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలతో సుదీర్ఘ రివ్యూలు నిర్వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకంగా 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో
ఆంధ్రప్రదేశ్లోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆమె భేటీ అయ్యారు. గురువారం మరికొన్ని నియోజకవర్గాల నేతలతో పాటు పీసీసీ ఇన్ఛార్జీలతోనూ రివ్యూ నిర్వహించనున్నారు. సో ఈ విధంగా ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? సో ప్రధాన ప్రతిపక్షంగా మీ యొక్క పోటీ ఏమిటి, మీ యొక్క నియోజకవర్గంలో అని చెప్పేసి, తర్వాత ఈ ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతున్నాయా లేదా, ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ అనేది ఈమె తీసుకోవడం జరుగుతుందని మనకి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు 24 బోనస్ మార్కులు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీకి పివి ప్రొఫెసర్ గోవర్ధన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనకు బాసరా IIIT అంటాం కదా, సో వాటికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 10th మెరిట్ తోటి ఇస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు 24 మార్కులు అదనంగా యాడ్ అవుతాయని నిన్న స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అప్లై చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం చెప్పగలం. ఇదండి వెలుగులో ఉన్న ప్రధాన వార్తలు. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. చివరగా నమస్తే తెలంగాణ నుంచి ముఖ్యమైన వార్తలు చూద్దాం. బొంకుల బాబు బడాయి, తెలంగాణ తలసరి పెంచింది ఆయనేనట, మన గోదావరి ప్రాజెక్టును అడ్డుకోలేనట. 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులు కొన్ని. సో ఈ విధంగా వార్త రావడం. మేడిగడ్డపై ఎన్డీఏసీ రిపోర్ట్ అవుట్, మరో కమిటీ కొత్త నాటకం. ఎల్ఎన్జీ లేఖతో సర్కారు కుదుపు. కమిటీపేట సర్కారు సెకండ్ హాఫ్ రాజకీయ డ్రామా. ఎన్డీఎస్ నివేదిక పేరిట ఏడాదిన్నర పాటు డ్రామాలు. నీటిని ఎత్తిపోయాక పంటలను ఎండగట్టిన సర్కారు. తుది నివేదికలో చేతులు దుప్పుకుంటున్న కేంద్ర సంస్థ. అదో డొల్ల నివేదిక, దిమ్మె తిరిగేలా ఎల్ఎన్జీ లేఖ. ఏం చేయాలో ఎట్లా చేయాలో చెప్పాలని ప్రశ్న. చేసేది లేక పునరుద్ధరణకు సర్కారు నిపుణుల కమిటీ. పునరుద్ధరణపై ఎన్డీఏస్కు స్పష్టతనివ్వనున్న నిపుణులు. సో అందులో ఏం లేదు, అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. ఎన్డీఏసీ కాదని ఎన్డీఏకి నివేదన. మేడిగడ్డకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. యంగ్ బడితో తొండాట. అంచనాల పెంపుపై అనేక అనుమానాలు. ఏడాదిలోపు 85 కోట్లు పెంచి 200 కోట్లకు పెరిగిన అంచనాలు. మంత్రుల నియోజకవర్గంలోనే 130-140 కోట్లతో నిర్మాణం. ఇప్పుడేమో 200 కోట్ల జీవోలు. ఇలా పెరగడం వెనుక మతలబేయింది. 78 గురుకులాలకేమో 16,000 కోట్లు, 26,000 బడులకేమో 23,000 కోట్ల. సర్కారు బడులు గురుకులాలకు లేని పైసలు యంగ్ బడులకు ఎక్కడివి? సో ఇక్కడ యంగ్ ఇండియా అని చెప్పేసి అని మనకి ఇక్కడ యంగ్ గురుకులాలు అని చెప్పేసి అని మనకు ఇక్కడ నిర్వహించి ఒకటే ప్లేస్లో అన్నీ, ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ గురుకులను అవన్నీ ఒకే దగ్గర నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దానికి సంబంధించిన బడ్జెట్ పెంచుతారని చెప్పేసి అని ఇక్కడ మనకు వార్త అయితే రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు ముఖ్యమైన వార్తలు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.